ఎవ్వరు లేరు, ఒక్కడే క్యాంప్ ఒకటి. ఇప్పుడే తుప్పరైతే పడుతుంది. ఇది నేను ఇంకా మలేషియాలో పల్లెటూరు ఇదే కావాలి. మొత్తం అడవేరియా అండి ఇది. మొత్తం చీకటి అయితే పడిపోయిందండి. ఇంక ఇది పరిస్థితి. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం రండి బాబు. ఇది ఒక పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుంది. ఎలా బిల్డ్ చేశారో ఏంటో ఇది కథ. బాయ్ భయ్యా. అసలు ఎప్పుడైనా ఇలాంటి ఇల్లులు చూసారా? అమ్మా ఇవన్నీ కొండలండి బాబు. ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళు. ఎలా పడిందిరా బాబు పంచరు. నా ప్రయాణం మొదలైందండి మలేషియా జోహార్ నుంచి. ఎక్కడికో కూడా నాకే తెలీదు. ఎప్పట్లా గో విత్ ద ఫ్లో. నాకు తెలిసి ఈరోజు ఈ ప్రయాణం మన స్టేతో ఎండ్ అవ్వచ్చు. టైం వచ్చేసి ఇక్కడ 12 అవుతుంది మధ్యాహ్నం. సో ఎందుకు అంటే ఇప్పుడు నన్ను వీడియో తీస్తుంది వచ్చేసి నాకు మనం అడగకుండానే అడిగి మరీ ఫుడ్ పెట్టడం ఇట్లా చేస్తున్నారు. సో ఇవాళ మార్నింగ్ కూడా మనకి ఇక్కడ ఇండియన్ టిఫిన్ అయితే తీసుకొచ్చి పెట్టారు. అన్న వచ్చేసి నేపాల్ నుంచి అంట. నిజంగా ఇంత మంచి వాళ్ళని నేను ఎప్పుడు చూడలేదండి. ఆయన నేను అడగకుండానే తిన్నావా లేదా తమ్ముడు అని చెప్పి, లేదన్నా బయట తినేస్తానంటే లేదు తమ్ముడు నేను తెస్తానని చెప్పి ఫుడ్ పెట్టడం ఇట్లా చాలా చేశాడు ఆయన. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే కొంచెం ఆదర్శం అన్నమాట నా అలాంటి వాళ్ళకి. బాయ్ భయ్యా. आपका नाम? ज्ञानीसा. कहाँ से? नेपाल में कहाँ? सीता देवी का घर. मैं अयोध्या जाता हूँ लेकिन भगवान राम के पास नहीं. राम के प्राण साहिब साथी सीता देवी के लिए जाता हूँ. बाद में. धन्यवाद भाई. मैं फिर आऊँगा इधर आपके लिए. धन्यवाद भाई. टेक केयर. భయ్యాకు ఉన్న మంచి మనసుకి ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా. గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తా ఇక్కడికి భయ్యా కోసం. నా లాంటి ట్రావెలర్లకండి ఇట్లా ఎక్కువ దేశాలు తిరుగుతాం కాబట్టి పెద్దగా అన్నీ ఒకేలా అనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్ ఏంటంటే వెతుక్కోవాలి మనం. సో మనోడు బంగ్లాదేశ్ మిత్రుడు ఉన్నాడా లేడా, మనకు ఒక డ్రింక్ ఫ్రీగా ఇచ్చాడు. బాయ్. మనకున్న మంచి గుణం అదే, ఎవరిని ఎప్పటికీ మర్చిపోము. ओ हुसैन भाई. सलाम वालेकुम. मैं जा रहा हूँ. हाँ आप टेक केयर. అంతే. కంటెంట్ అనేది వెతుక్కోవాలి మనం, మనకి దొరకదండి. అన్ని దేశాలు ఒకేలా ఉంటే ఏం తీస్తున్నారా బాబు అనిపించింది. ఇక్కడ కొత్త విషయాలు వెతికి మీకు చూపించాలి. అదే మా క్రియేటర్స్ పని. ఇప్పుడు ఎవరైనా కానివ్వండి, అన్వేష్ అన్నైనా అవనివ్వండి, ఉమా అన్నైనా అవనివ్వండి, రవి తెలుగు ట్రావెలర్ అన్నవనివ్వండి, ఇంకా చాలామంది ఉన్నారు మన తెలుగులోనే. సో ఎవరైనా కానీ కంటెంట్ వెతికి చూపించడం మా బాధ్యత. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. వీళ్ళ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాను మొన్న. నాకేంటంటే మొత్తం నేను వెళ్ళిన దగ్గర నుంచి ఎంత అని అడుగుతున్నాను అనమాట. దానికి వీళ్ళకి అర్థమైపోయింది నాకే డబ్బులు తక్కువ అని చెప్పి బిల్లులో కొంచెం డిస్కౌంట్ ఇవ్వడం. అలాగే పెరుగు అండి, ఇక్కడ పెరుగు ఫ్రీగా ఇవ్వరు, నాకు పెరుగు ఫ్రీగా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ బై ఫర్ రైతా. యా థ్యాంక్ యూ సో మచ్. బాయ్. అంతే. ఒక ఊరు వస్తే మన ఊర్లో ఫీల్ అవుతాం, వదిలేళ్తుంటే ఎక్కడో చిన్న బాధ ఉంటుంది అంతే. కానీ ఏముండదు, అలవాటు అయిపోద్ది. మనం ట్రావెలర్ అన్న తర్వాత బావిలో కప్పలా ఒక చోటే ఉండలేము, వెళ్ళిపోతూ ఉండాలి. ఈ బ్రిడ్జ్ పైన అసలు వెళ్ళొచ్చో వెళ్ళకూడదో తెలీదు, కానీ ఈ బ్రిడ్జ్ పైన వెళ్తున్నా. సింగపూర్లో అయితే దోలు తీర్చి వదిలిపెట్టేవాళ్ళు. ఇక్కడ వెళ్ళేదారిలో అయితే మహాశివుడి టెంపుల్ కనపడిందండి. ఇక్కడ ఇది కోలాలంపూర్ వెళ్ళే రోడ్డు. కోలాలంపూర్ అనేది క్యాపిటల్ సిటీ. చాలా బాగుంది, చాలా పురాతనమైన టెంపుల్లా ఉంది. మనం ఈ రోడ్డుకి ఇద్దరు ఉన్నాగా, లేదంటే లోపలికి వెళ్ళేవాళ్ళం. సిటీకి 20 కిలోమీటర్ల దూరం వచ్చానండి. అయినా ఇక్కడ ఒక పెద్ద మాల్ ఉంది. అంటే నేను ఇప్పటివరకు ఎక్కడున్నానో నాకే అర్థం కావట్లా. అంటే ఇంకా దాటలా సిటీ లిమిట్స్. చూద్దాం మనం సిటీ లిమిట్స్ ఎప్పుడు దాటుతామో ఏంటో. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్తే కనుక హైవే అండి మొత్తం.
ఈ లెఫ్ట్ సైడ్కి కనుక వెళ్ళాను అనుకోండి బీచ్ సైడ్ రోడ్ అయితే వస్తుంది అనమాట. అంటే పల్లెటూర్లు మొత్తం ఇటు కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే నాకు ఈ స్ట్రైట్ వెళ్తే నాకు స్టేలు ఎక్కువ దొరుకుతాయి. పెట్రోల్ పంపులు కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైవే కదా, హైవే అంటే మనకు అన్నీ దొరుకుతాయి. ఇటు వెళ్తే కనుక కొంచెం కష్టమే, ఎందుకంటే మొత్తం పల్లెటూరు సైడు. బట్ అయినా కానీ ఇటే వెళ్తున్నాను, ఎందుకంటే రొట్టెలా ఉండకూడదు, కొత్తగా ఉండాలి జీవితం అంటే. ఎప్పుడు ఇటే వెళ్ళిపోదాం. మొత్తం అడవి ఏరియా అండి ఇది మొత్తం. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు నాకు తెలిసి ఒక 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు మొత్తం అడవే. ఎక్కడ ఫుడ్ కూడా దొరికే అవకాశం ఉండకపోవచ్చు. నేను దొరికితే బాగుండు, తినేసి ఆకలేస్తుంది. 10 కిలోమీటర్ల అవతల లక్కీగా ఒక ఏంటో అండి, ఇది ఏం అర్థం, మలేషియా ఎప్పటికీ నాకేం అర్థం కావట్లా. పల్లెటూరు ఎక్కడైనా తగిలిద్ది అనుకుంటే మొత్తం అసలు ఈ ట్రెండ్ అంతా డిఫరెంట్ ఉంది. మొత్తం చూస్తానికి పాత బిల్డింగ్లా ఉన్నాయి, కానీ రోడ్లు ఏమో శుభ్రంగా చాలా నీట్గా ఉన్నాయి. హనీఫ్ ఏదంటే ఇది హనీఫ్ రెస్టారెంట్ అండి దీని పేరు. వెళ్ళి లైక్ చేద్దాం. ఇక్కడ బంగ్లాదేశ్ వాళ్ళు ఎక్కువగా వర్క్ చేస్తున్నారండి. రెస్టారెంట్లో ఉంది కూడా బంగ్లాదేశ్ వాళ్ళు అంట. రైస్ ఇది అమ్మ ఇంత పెద్దదా, కరెంట్ రైస్ కుక్కరా. ఈ కూరలు అవన్నీ ఉన్నాయి. ఇది మటనో మరేదో ఎగ్ ఉంది, చేప, చికెనో మటనో కనుక్కోవాలి. ఇంకా వెజిటేరియన్ ఉంది. ఎగ్ దాలో బాయ్ అచ్చా హై, తాజా తాజా హై. ఓ బంగ్లాదేశ్ ఫ్లేవర్లోనే ఉంది ఇది, సేమ్ बांग्लादेश टाइप का ना, ये भी थोड़ा डालो. ये क्या है, चिकन है, थोड़ा ग्रेवी डालो भाई. గ్రేవీ 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 అయితే కొద్దిగా డబ్బులు ఏం తీసుకోరన్నమాట. और ठीक है भाई, ठीक है भाई, ठीक है. ये कितना है मील? 5 రింగేట్, 5 రింగేట్. ఆహా, వాటర్ కావాలని అడిగితే ఫ్రీ నీళ్ళు ఉన్నాయా అని అడిగాను. ఫ్రీ నీళ్ళు ఉన్నాయన్నారు. 5 రింగేట్లు అంటే ఇప్పటి వరకు నేను తిన్న ఫుడ్లో అయితే తక్కువ రేటు. అంటే మనం ఇంకా వెళ్ళే కొద్దీ తక్కువ రేట్లే ఉంటాయంట. ధన్యవాద్ ధన్యవాద్ బాయ్. సేమ్ బంగ్లాదేశ్ టేస్టే వస్తుందండి. అక్కడ వాళ్ళేగా ఇక్కడికి వచ్చింది. ఓన్లీ అండి ఇది రైసు మిగిలితే కొంచెం గ్రేవీ అడిగితే వేసారు, అదే 5 రింగెట్లలో. ఇక్కడ వచ్చేసి స్వీట్లు అవన్నీ ఉన్నాయి, చూస్తున్నారు కదండి. ఈ స్వీట్లు తింటేనే సగం గుడిసిపోయేది, ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు 1 మినిట్ బాయ్. ఇక్కడ మన సైకిల్ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్లోకి వాటర్ కూడా అడిగా, ఫిల్ చేసి ఇస్తా అన్నారు. हिंदी कम कम आती है, हिंदी में बोलो. आप इधर से? नहीं, मैं बांग्लादेश का. आप? इधर मले. नमस्ते. नमस्ते. इंडिया. నో మలే. సో ఇంకా వాటర్ అయితే పట్టుకున్నాము, వెళ్ళిపోదామండి. ఆ ఇద్దరండి ఫస్ట్ ఇందాక చూపించా కదా మీకు, వాళ్ళు ఇద్దరిలో ఒక ఆయన వెనకమాల ఉన్న ఆయన గట్టిగా మాట్లాడుతున్నాడు నాతో. కొంచెం తేడా అనిపించింది నాకు, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు, బాగా గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎక్కడ రూమ్ ఇట్లా ఏదో మాట్లాడుతున్నాడు. కొంచెం నాకు ఎమ్మడే కొంచెం చిరాగ్గా అనిపించి ఒక ఎమ్మడే వీడియో ఆన్ చేశాను. ఇంకా వీడియో ఆన్ చేయగానే మళ్ళీ మామూలుగా మాట్లాడుతున్నాడు, కొంచెం తగ్గింది బేస్. ఇక్కడ మలేషియాలో కొంచెం తేడాగానే కొడుతుంది, వెళ్తాం జాగ్రత్తగా ఉండాలి. అందరూ మంచి వాళ్ళు ఉంటారండి, కొందరు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒక్కలమే కదా, ఎవరు లేరు కదా. కడుపు అయితే నిండిపోయింది. ఇప్పుడు ఇక్కడ టైం వచ్చేసి 5:30 అవుతుంది సాయంత్రం. ఇంకో గంట ఉంది టైము. ఈ గంటలో నేను స్టే అయితే వెతుక్కోవాలి ఎక్కడో చోట. ఆ మెయిన్ రోడ్లో నుంచి నేను ఇంక ఈ రోడ్లోకి వచ్చేసానండి, ఎందుకంటే ప్లాన్ చేంజ్ అయిపోయింది. మనం అనుకున్నట్టు జరిగితే జీవితం ఎందుకైద్ది. ఇక్కడ గూగుల్లో చూశాను క్యాంపింగ్ సైట్స్ అని కొట్టా, ఫస్ట్ టైం ట్రై చేద్దాం అనిపించింది. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వెళ్తే అక్కడ దూరంలో కొండలు కనపడుతున్నాయి కదా, అటు తొక్కుంటా పోతే ఒక క్యాంపింగ్ సైట్ ఉందంట. అతనికి ఫోన్ చేస్తే 50 రింగేట్లు అన్నాడు, అంటే 1000 రూపాయలు. అక్కడ క్యాంపింగ్ చేసుకోవచ్చు అంట. అసలు
ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక జంగిల్ టైప్ ఎక్స్పీరియన్స్. జీవితంలో అన్నీ ఉంటే బాగుంటుంది కదా అని అసలు అక్కడికి వెళ్ళి క్యాంపింగ్ అదంతా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. క్యాంపింగ్ టెంట్ మందే అని చెప్పాను, బాగుంటుంది అనుకుంటున్నా. అమ్మా ఇవన్నీ కొండలండి బాబు, చెప్పడం మర్చిపోయి. ఇప్పుడు దాకా వచ్చినవన్నీ కొండలే, ఒక మినీ కొండలు, ఎక్కడం దిగడం అనమాట. ఇదే స్కూలా మలేషియాలో? రాయడం మాత్రం ఇంగ్లీష్లో రాస్తుంది, అది మొత్తం మలే లాంగ్వేజ్. అర్రే నీళ్ళ ట్యాంకీ ఇలా ఉందా? మలేషియాలో నీళ్ళ ట్యాంకీ ఇలా ఉందండి. సేమ్ మన సైడ్ మాదిరిగానే ఉంది, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంది ఎంతో కొంత. చుట్టూతా గ్రిల్ ఉంది, ఎవరు పడితే వాళ్ళ లోపలికి వెళ్ళకుండా. ఇక్కడ కూడా ఈ కొండల్లో కూడా వీడు నీట్గా ఇచ్చాడు. బ్రేక్ మొత్తం నొక్కిన బట్టల అది అస్సాం అయిపోతా. చూడండి ఒక్కసారి, మొత్తం ఏమీ లేదు, అవన్నీ కూడా కొండలే. కొండ ప్రాంతాల్లో కూడా షాపులు అవన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయో. మ్యాటర్ ఏం లేదు, ఆ షాపులన్నీ పాత షాపులే, దరిద్రంగానే ఉన్నాయి. కానీ రోడ్లు మొత్తం ఎక్కడ మట్టి లేకుండా నీట్గా చేసేసరికి లుక్ వచ్చేసింది అనమాట ఇంకా ఆ బిల్డింగ్లకు కూడా. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఒక దేశానికి రోడ్లు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చండి. రోడ్లు ఎంత నీట్గా, ఆ పెయింటింగ్ అదంతా నీట్గా వేశారు కాబట్టి ఆ పక్కన బిల్డింగ్లు మురిగ్గా ఉన్నా ఎట్లా ఉన్నా కానీ మనకు మంచిగా ఒక అందంగా అయితే కనపడుతున్నాయి ఇక్కడ. ఏం మన భారతదేశంలో లేవేంటి ఇట్లాంటి హౌస్లు? రోడ్లు భలే ఉన్నాయి నీట్గా, ప్రతి దగ్గర రోడ్లు అండి. ఇప్పుడుదా మట్టి రోడ్డే చూడలే నేను, ఇప్పుడుదా మట్టి రోడ్ లేదనుకున్నా కదరా అయ్యా, ఈ లోపలే వచ్చేసిందా. అంతేలే, కాలువలు కొత్తవి కట్టారు, రోడ్లు కూడా వేస్తారులే. కాలువ ఏందండి బాబు అంత స్టాండర్డ్గా ఉంది. సేమ్ మన సైడ్ లాగే ట్రక్కులు అయ్యి కూడా ఇక్కడ నుంచి ఇంకా 2.5 కిలోమీటర్లు ఉంది ఆ క్యాంపింగ్ సైటు. ఇంతే, సరైన రోడ్లు లేకపోతే దుమ్ము. గూగుల్ మ్యాప్ ఏంటో నన్ను ఇది చేస్తుంది ఏమైనా డౌట్గా ఉంది. అక్కడ ఇందాక ఒక బోర్డు ఉంది, డ్రిల్లింగ్ జరుగుతుంది, ఇటు ఎవరు ఎలో లేదు, వాహనాలను ఉంది. బట్ గూగుల్ మ్యాప్ ఇటే తీసుకుపోతుంది. ఓహో అక్కడ రోడ్డు వేసారా ఏంట్రా బాబు. ఇక్కడ నుంచి తార్ రోడ్డు ఉంది మళ్ళీ, మొత్తం నిర్మానుషంగా ఉందిగా. ఇటు ఒక్క బండి కూడా కనపడలే ఎప్పటి వరకు, బైకు. అక్కడ ఇల్లు ఉన్నాయి ఈ ముందల. ఓహో ఇంకా మలేషియాలో పల్లెటూరు ఇదే కావాలా. కుక్కలు ఇక్కడ కూడా అరుస్తున్నాయా? ఎవరి ఏంట్రా బాబు ఇవన్నీ ఫ్యాక్టరీలా, పల్లెటూరు కాదా? ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి హౌస్లు అన్నీ. చలి ఎక్కువగా ఉండేది కావాలి ఇటు ప్రాంతంలో. అసలు ఎప్పుడైనా ఇలాంటి ఇల్లులు చూసారా? భలే ఉంది. ఇక్కడ ఒక చిన్న షాపు, ఇదిగోండి చిన్న షాపు, పచారీ షాపు. ప్రతి ఇంటికి ఒక కారు అండి, అదిగోండి అక్కడ ఒక కారు. ఇంక ఇదే పల్లెటూరు కావాలా? మలేషియాలో పల్లెటూరు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదిగోండి పాడుబడ్డిల్లు. అదిగోండి అదే మనం ఎకో రిసార్ట్ అని ఉంది కదా, క్యాంపు అండ్ ఎకో రిసార్ట్ అది. ఇక్కడ ఇంకా వేరే అడ్రస్లు ఏ ఉన్నాయి, ఇంటి అడ్రస్లు కావాలా. ఇక్కడ మళ్ళీ ఇంకొక చిల్లర కొట్టు అయితే ఉంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే అండి ఇది, నా మాటే వీళ్ళందరికి కూడా డిస్టర్బ్ చేస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. ఇది ఒక హోటలా, భలే ఉంది కదా అసలు. నిజంగా మనం కంటెంట్ ఎప్పుడు కూడా క్రియేట్ చేయడానికి ట్రై చేయకూడదు, ఉన్నది చూపించాలి. వెళ్ళేదారిలో కంటెంట్ అదే క్రియేట్ అవుద్ది. అక్కడ ఇల్లులు అవన్నీ చూడండి ఎలా ఉంటున్నారో ఏంటో వీళ్ళు, వీళ్ళ జీవన విధానం అదంతా. నిజంగా మంచి ఆరోగ్యం అండి బాబు ఇటు ఉంటే కనుక. మొత్తం కొండే ఇదంతా. అబ్బో సైకిలే ఎక్కట్లా.
ఫైనల్గా వచ్చేసానండి. ఇదే క్యాంపింగ్ సైట్. కాఫీ బొమ్మ పెట్టారు, న్యాచురల్ కాఫీ ఏమో. అసలు ఆగట్లే సైకిల్, ఎందుకంటే ఇది మ్యాటర్. మొత్తం డౌన్. ఇది ఏదో పెద్దలాగే ఉంది, కానీ నమ్ముతారా, ఇక్కడ కూడా 5G సిగ్నల్ వస్తుంది ఈ అడవుల్లో కూడా. మలేషియా ఎలా చేస్తున్నావు? డికెత్లన్నా కొన్న బ్యాగ్, ఇది కూడా సరిపోలా, ఫుల్ అయిపోయింది బట్టలతో. ఈ బ్యాగ్ అయితే ఓకే, బట్ ఆ బ్యాగ్ ఏం చేశానంటే అతను మనకి పొద్దున మనకి ఫుడ్ పెట్టినాను, అన్నకి ఏంటంటే ఇచ్చేసాను అనమాట. బ్యాగ్ ఉంచుకోండి అన్న, దేనికైనా వాడుకోండి అని చెప్పి. ఇక్కడ కూల్ డ్రింక్ మిషన్ కూడా ఉందా, నైస్. ఇలాంటి చోట్ల ఏంటంటే అండి మామూలుగా రేట్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట బయటతో కంపేర్ చేస్తే. ఇప్పుడు వెళ్ళి మనం ఏంటంటే డిస్కౌంట్ అడగాలి. ఇదిగోండి ఈ కూడా ఉంది చూసారా, ఇది బయట 2 రింగెట్లే ఉంది, ఇక్కడ మరి 3 పెట్టారు, కొంచెం రేట్లు ఎక్కువే. హలో, ఎనీవన్ దేర్? లోపల ఎవరు లేరేంటి? ఎక్కడికి పోవాలి, ఎవరిని అడగాలి? స్ట్రైట్ పోవాలేమో. ఏంటిరా బాబు, ఎవడు లేడు దీంట్లో. ఇంత పెద్ద క్యాంపింగ్ సైట్ పెట్టుకున్నారు వీళ్ళకి ఎట్లా వర్కౌట్ అవుతుంది ఏంటి? ఇంతకీ వీళ్ళు ఎక్కడున్నారు? గూగుల్లో చూసిన లెక్క ప్రకారం ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉండాలి. అంటే మరి హలో ఆయనకి ఫోన్ చేస్తే ఆఫీస్కి వెళ్ళమన్నాడు. ఇక్కడ నడుచుకుంటా ముందరికి వస్తే ఇక్కడ ఆఫీస్ అని ఉంది కదా. ఏంటండి బాబు, ఇది ఒక పెద్ద సామ్రాజ్యం ఉన్నట్టుంది, ఎలా బిల్డ్ చేశారో ఏంటో ఇది కథ. ఆఫీసు ఇదా? ఎక్కడైనా ఉంటే బాగుండే, ఎవరైనా. కొండలే. హలో, ఇదిగోండి 50 రింగెట్లు ఇస్తున్నాను. వీళ్ళు లేడీస్ ఉన్నారులే, లేడీస్ వచ్చారు. ఇంకా ఆయన లేడీ ఇక్కడ. వేర్ ఈజ్ మై లొకేషన్? కెన్ యూ షో మీ? ఐ డోంట్ నో. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం. యా, 50 రింగెట్లు అంటే ఒక 1000 రూపాయలండి, చెప్పాక స్టార్టింగ్లో. స్విమ్మింగ్ పూల్ మామూలుగా లేదుగా ఇది. నేను గూగుల్లో చూసింది ఇదే కావాలా. ఎవరు లేడు ఇక్కడ, నేను ఒక్కడనే ఉన్నా. ఇక్కడ ఎక్కడైనా వేసేసుకోమన్నారు క్యాంపింగు. వర్షం పడితే దీని కింద వేసుకోవాలంట. మామూలుగా అయితే క్యాంపింగు ఇటు వేసుకుంటారంట గడ్డిలో. అంటే డబ్బులు ఇచ్చినా నేను ఒక్కడనే, ఎవరు లేరు తోడుగా. ఈ మాత్రం దానికి రోడ్డు మీద వేసుకోవచ్చుగా, అంతేలే, సెక్యూరిటీ ఉంటుందిగా డబ్బులు ఇచ్చినప్పుడు. ఓహో, ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకోవడానికి కావాలా దీంట్లో. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ చూస్తున్నారు కదా. ఓన్లీ వాటర్ వస్తున్నాయి, స్నానం చేయొచ్చు. ఇది వాష్రూమే. ఇవన్నీ స్నానాలు గదులేనా? కాకపోతే ట్యాంకరే కొంచెం నీట్గా లేదు, శుభ్రంగా లేవు వాటరు. ఓహో, వెస్ట్రన్ స్టైలే ఇచ్చేసారు, సరిపోద్దులే. దీంట్లో ఎవరో ఉంటారు కావాలా. మీ అందరికీ చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర డ్రోన్ ఉంది. ఇక్కడ డ్రోన్ ఎగరేద్దాం, మంచి వ్యూవింగ్ వస్తుంది కదా. ఏంటి ఫ్లైట్ ఎగిరితే వెళ్తుంది, పక్కన ఎయిర్పోర్ట్ ఏం లేదుగా. డ్రోన్ అయితే ఎగరేద్దాం, మంచిగా అసలు బాగుంటుంది వ్యూవింగ్. ఇదే మన డ్రోను, DJI Neo. కాంపాక్ట్గా ఉంటుందని చెప్పుకున్నా. ఎంత పడింది రేట్ ఇది? గుర్తుకు రావట్లా. బ్యాంకాక్లో కొన్నా, 18,000 సంథింగ్ 17,000 పడిందండి. అప్పటికి తక్కువగా వచ్చింది మనకి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది, చిన్న డ్రోన్ అనమాట. ఈజీ క్యారీ చేయొచ్చు, మనకి ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి తీసేసుకున్నాను. అది అందులోనే ఎంట్రీ లెవెల్ కదా, మనకి తెలియదు కదా, ఇదైతేనే బెటర్. ఈ డ్రోన్ ఎలా ఎగిరిద్దో చూడండి ఒకసారి, ఒక క్లారిటీ వస్తుంది మీకు. రాకెట్
రాకెట్ పెడతా జస్ట్. 10 meters. Drone. 3, 2, unable to take off. Aircraft in motion. ఓహో కెమెరా ఇది తీయాలి కావాలా, తీయకుండా మనం పెట్టిన వేస్ట్. అది ఏంటో రావట్లేదు అనుకున్నా. ఇప్పుడు వస్తుంది చూడండి, నా మొహం కల్లే చూడాలి అది. 3, 2, 1. ఇప్పుడు అది చూడండి పైకి వెళ్ళిద్ది. అమ్మా ఎంత హైట్ వెళ్తుందో. ఏది వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం అది మాన్యువల్గా ఎగరేసాం అనమాట. వస్తుంది అది మొత్తం కూడా రికార్డ్ కూడా చేస్తుంది. అది ఎక్కడి నుంచి అయితే పోయిందో అక్కడికే వస్తుందండి. ఏంటది ల్యాండింగా? అది ఈ విధంగా ఎగిరిద్దండి డ్రోను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను ఛార్జింగ్ వచ్చేసి ఓకే 3 పాయింట్లు 15 నిమిషాలకి మించి ఎక్కువ రాదు. నేను మామూలుగా మొబైల్ ద్వారా, నాకు రిమోట్ ఏం లేదు, మొబైల్తోనే ఎగరేస్తా పైకి. మొత్తం వ్యూవింగ్ చూద్దాం ఇదంతా ఎలా ఉంది ఏంటో. ఈసారి గింబల్లో ఎలా ఊగుతుందో ఇది. చూశారు కదా, ఇప్పటి వరకు ఎగరేసాను. ఏదో లొకేషన్లు అయితే మామూలుగానే ఉన్నాయి, అంత గొప్పగా ఏం లేదు. ఇంకా పచ్చదనం ఉంటే బాగుండేదేమో డ్రోన్ షాట్. ఓకే ఏదో సరిపోద్దిలే డ్రోన్ షాట్లు. ఇంకా మంచిగా తీద్దాం. ఈ మలేషియాలో వెళ్తూ ఉంటాం ఇంకా పల్లెటూరులో డ్రోన్లు ఎగరేయచ్చు, ఇబ్బంది ఉండదు. సిటీలోనే కష్టం. ఈ ప్లేస్లో క్యాంపింగ్ టెంట్ వేసేసుకుందాం, కొంచెం అన్నిటికీ మనకి దగ్గరగా ఉంటుంది. అటు కూడా వేసుకోవచ్చులే, బట్ ఈ చెట్టు బాగానే ఉందిగా, ఇక్కడ సరిపోయింది. ఇక్కడ లైట్ కూడా ఉందా, ఎలా బాగుంది చేసేది నైట్ అయితే. ఓహో ఒక పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. మొన్న వర్షం పడినప్పుడు టెంట్ సైకిల్కి ఎనమాలే ఉంది కదా, ఆ నీళ్ళన్నీ కూడా దీంట్లోకి వెళ్ళిపోయి చల్లంగా అయిపోయింది. నా దగ్గర బ్లాంకెట్ ఏం లేదు, ఈ టెంట్ ఇదే, ఇంకా దిండు కూడా లేదు నా దగ్గర, కప్పుకోవడానికి కూడా ఏం లేవు. దీంతో అడ్జస్ట్ చేసుకోవాలి. ఉంటాయి దీనికి ఒకళ్ళు వస్తే వేస్ట్, మినిమం 2 ఉండాలి. 2 ఫ్రెండ్స్, అమ్మాయి అయినా కానివ్వండి అబ్బాయి అయినా కానివ్వండి, 2 అబ్బాయిలు అయినా కానీ ఫ్రెండ్స్ ఉంటే అలా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్, అంతే ఎంజాయ్ చేయొచ్చు. ఒకళ్ళు వచ్చి ఇక్కడ పొడిచేది ఏం లేదు, భయం తప్పితే ఎవ్వరు లేదు. కాసేపు నిద్రపోతానండి. మరి నీకు ఫుడ్ ఎట్లా ఏంటి అని అనుకోవచ్చు, ఇబ్బంది లేదు. బ్రెడ్ మొన్న కొన్న బ్రెడ్ అయితే ఉండిపోయింది, దీంతో మనం ఈ పూట కడుపు అయితే నింపుకోవచ్చు. అక్కడ తినున్నాక నైట్ తింటే సరిపోయింది, 2 బ్రెడ్లో 3 బ్రెడ్లో. ఇంకో మొక్క మిగిలితే రేపు పొద్దున్నే తినొచ్చు. వాటర్ అయితే కొంచెం ఉన్నాయి, ఇంక ఈ వాటర్ అయిపోయినాయి. తక్కువ రేట్లో వాటర్ లేవు కదా, మరి ఇంకేం చేస్తామంటే ట్యాప్ వాటర్ దాడమే, చేయగలిగిందే ఉంది. ఇంకా రాత్రి పూట అవ్వగానే అది కూడా వ్యూవింగ్ చూపిస్తా. ఈ దోమలు ఒకటి చూద్దాం ఎలా ఉంటుందో. మొత్తం తడిగా ఉంది, బ్లాంకెట్ లేదు ఏం లేదు. పోయినసారి బ్యాంకాక్లో కూడా ఇంతే, స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఇంతే పనుకున్నాను అనమాట. బుద్ధుడు టెంపుల్కి వెళ్ళి కప్పుకోవడానికి కూడా సరిగ్గా ఉండే కాదు, ఇంతే. ఇది మలేషియా కదా, అందులోనూ మనం కోరి మరి ఇక్కడికి వచ్చాం. కాసేపు నిద్రపోదాం. చీకటి అయితే పడిపోయిందండి, ఇంక ఇది పరిస్థితి. అసలు కొంచెం కూడా లైటింగ్ లేదు, లైట్లు కూడా ఏం వేయలా. ఎలా ఏంటో అర్థం కావట్లా.
ఒకటి ఇప్పుడే తుప్పరైతే పడుతుంది. ఇది నేను ఈ పైన రెయిన్ కవర్ ఉంటుంది కదా, ఇదే కప్పుకోవడానికి వాడుతున్నాను అనమాట. కాబట్టి ఏంటంటే ఇది పైన వేసుకోవడం కుదరదు కాబట్టి ఏం చేస్తానంటే షిఫ్ట్ చేసేసుకుంటా. అదిగోండి అక్కడ లైట్లు అయితే వెలుగుతున్నాయి, ఇటు మాత్రం లైట్లే ఇలా. నిజంగా అండి, డబ్బులు ఇచ్చి దొబ్బించుకోవడం అంటే ఇదే. ఎవ్వరు లేరు, ఒక్కడే క్యాంపింగ్ అంటా వచ్చా. మనం వేసుకొని క్యాంపింగ్ ఇది మనకి తెలియని క్యాంపింగా. ఏదో కేవలం ఈ చెట్లు, ఈ పురుగుల సౌండ్లు ఏంటో కొత్తగా ఉంది నాకే. నిద్ర కూడా పడి చావట్లా. చూద్దాం, ఇంకేమైనా అనుభూతులు కలిగితే షేర్ చేసుకుంటూ ఉంటాను. రేపు మార్నింగ్కి సేఫ్గా ఉంటే వీడియో ఎండ్ చేద్దాం. ఇదిగోండి లైట్లు అయితే వేసారు. ఇక్కడ నైట్ టైం వచ్చేసి ఇక్కడ 2 అవుతుంది. అది పరిస్థితి. పర్లా లైట్లు వేసారు అట్లీస్ట్. నైట్ టైం 2 అవుతుందండి. మొత్తం ఇక్కడ లైట్లు అయితే వేసారులే, ఇబ్బంది లేకుండా ఉంది. ఇది పరిస్థితి. అయినా ఒకళ్ళమే ఉన్నాం కదా, ఏమో కోరి మరీ వచ్చినట్టుంది డబ్బులు ఇచ్చి. అంటే ఇక్కడ 50 రింగెట్లు కాదు సమస్య. పెట్రోల్ పంప్లో ఉంటే ఎవడోడు పక్కన ఉంటాడు. ఏం లేదులే, ఓకే. పెద్ద సైకిల్ అంటేనే ఇంక మనకి ఎప్పుడు ఇట్లా వచ్చేసామంటే ట్రావెలింగ్ వేరు, ఈ సైకిల్ ట్రావెలింగ్ వేరు అయిపోయింది. అంటే భయం ఏం లేదులే, కానీ కాకపోతే జస్ట్ ఒంటరితనం. సర్లే, రేపు మార్నింగ్ కలుద్దాం. ఇంకా అంతా సేఫ్ అండి, అంతా బాగానే ఉంది, సేఫ్. ఇప్పుడు స్నానం చేసేసి మంచిగా ఇక్కడ వాష్రూమ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకొని, నిన్న వచ్చినప్పుడు విలేజ్ చూసాం కదా, ఇంకొకసారి చూసేసి ఇంకా ముందరికి వెళ్ళి మంచి లొకేషన్లో ఉన్న కనపడితే చూసి వీడియో ఎండ్ చేద్దాం. నిన్న నైట్ మిగిలిన బ్రెడ్, ఇది పీనట్ బటర్ అండి. 2 ముక్కలు మిగిలిపోయినాయి, చాలు బ్రేక్ఫాస్ట్. ఏది లేదనుకోండి, ఏదో ఒకటి ఉంది మన దగ్గర. నా దగ్గర స్పూన్ ఏం లేదు, అంటే ఎవరు లేరు కదా, సర్వైవింగ్ స్కిల్స్ అనుకోవడం వీటిని. బతకాలంటే తినాలి, ఎలా అయితే అయింది. నైస్. వాటరే లేవు. ఇక్కడ వాటర్ తాగుదామని ట్రై చేసా కానీ మరీ డస్టీగా ఉంది, తాగడానికి పనికిరావు వాటర్. ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే. అర్జెంట్గా వెళ్ళిపోయి వాటర్ తాగేసారు సర్దుకోండి. చూస్తున్నారా, అది పరిస్థితి. ఎలా పడిందిరా బాబు పంచరు. ముందల టైర్ ఓకేగా, ముందలది ఓకేలే. ఈ బ్యాగ్ పైన ఒక షార్ట్ చేసా కదా డికాథ్లాన్లో. ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటంటే ముందులో ఒక ల్యాంప్ ఉంటుంది, మనం ఫిక్స్ చేసుకోవాలి. చేసేసాను. జస్ట్ ఇట్లా పెడితే ఇంతేనా, జస్ట్ ఇట్లా పెడితే సెట్ అనమాట. ఇంకా
ఫ్రంట్ బొట్టు అయిపోయింది. ఇంకా ఎంత బాగుందో చూడండి, ఈజీ యాక్సెస్ మొత్తం. ఎనమాలు తెలిచేద్దాం. పోతే ఇక్కడ కౌచ్ సర్ఫింగ్ అని ఒక యాప్ ఉంటే అది ఇన్స్టాల్ చేశానండి. దాంట్లో కొంతమందికి రిక్వెస్ట్లు పెట్టాను, బట్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకో ఏంటో మరి. మన కలరా లేదా ఇంకేమైనా ప్రయత్నిద్దాం. ప్రయత్నాన్ని వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉందాం. ఎక్కడో చోట తగిలిద్దిలే. మనకెందుకు, పెట్రోల్ పంపులు ఉన్నాయి కదా, వెళ్ళేదారిలో ఎక్కడో చోట షేర్ చేయొచ్చు. ఇప్పుడు కనపడేది చూడండి అసలైన లొకేషన్లో. ఇక్కడ నుంచి నేను వచ్చిన రోడ్లోకే వెళ్ళాలన్నమాట మళ్ళీ. ఇదేదో హోటల్లో ఉందండి. ఫుడ్ హ్యావ్ నో ఓకే. హోటల్ కాదంట. ఏం దొరికిద్ది మనకి? మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళడమే ఉత్తమం. ఇక్కడ ఏంటంటే అండి, డురియాన్ ఫ్రూట్స్ అని మన పైనాపిల్కి పనసకాయకి క్రాస్ బీడ్ అనమాట. ఆ రెండు మొక్కలకి ఏంటంటే ఎక్స్పెరిమెంట్ చేసి పుట్టించేదే ఈ డురియాన్ ఫ్రూట్. అది అన్ని దేశాల్లో పెరగదండి, కొన్ని దేశాల్లోనే పెరిగిద్ది. దానివల్ల ఏంటంటే దాని రేటు చాలా అధికంగా ఉంది. ఒక పనసకాయ కొనాలంటే మనకి 300-400కి వస్తుంది. అదే ఒక డురియాన్ ఫ్రూటు దాంట్లో ఒక మొక్క, అంటే పనసకాయ మొక్క లోపల ఎంత ఉండిద్దో అంతే ఉంటుంది. అది తినాలంటే కనుక 300-400 ఉంటుంది. అంటే ఒక పనసకాయే కొనేసుకోవచ్చు ఏది ఆ ఒక్క మొక్క రేటుతో. అవన్నీ కూడా ఇటు పెంచుతారండి. అసలు చూస్తున్నారండి ఇల్లులు ఎలా ఉన్నాయో ఇక్కడ మొత్తం. ఇదిగోండి అసలు పెద్ద పెద్ద ఇల్లులు, కార్లు. ఖచ్చితంగా ఈ ఇల్లు చూడండి ఎలా ఉందో. ఇక్కడికి కూడా ఇప్పుడే ఫుడ్ పాండా డెలివరీ వెహికల్ అయితే ఒకటి చూసా. ఏమో ఇక్కడికి కూడా డెలివరీ ఇస్తున్నారండి బాబు, మామూలు విషయం కాదు. నేను మంచినీళ్ళు అయితే తాగాలి, బాగా దప్పిగ్గా ఉంది. అదొకటి, ఫుడ్ తినాలి. మెయిన్ రోడ్ దగ్గరికి వెళ్తే కానీ నాకు వర్కౌట్ అయ్యేటట్టు కనిపించట్లా. ఏంట్రా బాబు అంత పక్కకు పోయాడు చిన్న రోడ్లో. ఇంత పల్లెటూరులో కూడా నిజంగా వీళ్ళందరినీ మెచ్చుకోవచ్చండి బాబు. ఈ రోడ్లు ఏంటి కథ? మలేషియాలో రోడ్లు బాగుంటాయి అని చాలామంది చెప్పారు. ఇప్పుడు చూస్తున్నా రోడ్డు అయితే ఉందండి, ప్రతి కల్లే నీట్గా ఉంది రోడ్డు. ఆ రోడ్డు వల్ల ఏంటంటే ఆ బిల్డింగ్లు బాగోపోయినా కానీ ఆటోమేటిక్గా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది ఆ పక్క బిల్డింగ్లకు కూడా. నిన్న చూసాం కదా మనం, కంటిన్యూషన్ ఈ వీడియోలో. ప్రతి ఒక్కరికి కారు అండి ఇంటి దగ్గర. కారు లేని ఇల్లు అయితే చూడలే ఇప్పటి వరకు. అక్కడ ఒక కారు ఉంది మళ్ళీ. అంటే ఇట్లా పల్లెటూరులో ఉండే వాళ్ళు ఖచ్చితంగా కారు ఉండాలండి. ఇదేంది హోటలేనా? ఇదేనా కాదా? హోటల్ లాగే ఉంది, మరి ఇల్లు హోటల్ అర్థం కావట్లా. హలో, దిస్ ఈస్ హోటల్? ఫుడ్? No, we already
Close. Oh, okay, okay. Only? Yeah, breakfast I want. Already closed. Oh, close. Okay, okay. In front have? I think over there have. I come from this way. Okay, I go this way. Thank you. Bye. Bye, thank you. Yeah. Sorry. యా అమ్మాయి భలే ఉంది. వెనమాలే ఉందంటారు, వెనక నుంచే కదా మనం వచ్చింది. ఇక్కడ ముందు ఒక హోటల్ ఉంది, మా రోడ్లు దాటేటప్పుడు చూసి దాటాలండి. ఎలా పడితే అలా దాటితే అస్సామే. ఇంకా ఏది మలేషియాలో కూడా అస్సాం అయిపోతాం. హలో హ్యావ్ నో ఓకే ఓకే. ఇక్కడ పట్టిన ఫుడ్ లేదురా అయ్యా. బనానాలు Pisang ada nggak pisang? Banana, banana. Banana goreng. యా బనానా బనానా దురియానా. ఐదు రింగిట్లు అంట అరటికాయలు, ఏదో ఒకటి దొరికిందే దక్కుదల. వాటర్ వాటర్ Ayo bang. వాటర్ వాటర్ Water apa? యా నో బాటిల్, ఫ్రీ వాటర్. ఆహా, మంచి పనసకాయ స్మెల్ వస్తుంది ఇక్కడ. తినే అరటికాయలు అనేవి పచ్చిగా ఉన్నాయి. బంపర్ ఆఫర్ మేము బంపర్ ఆఫర్ పొద్దున్న నుంచి. నాకు తెలిసి మధ్యాహ్నానికో సాయంత్రానికో తినొచ్చాము ఇవి. అప్పటి వరకు సైకిల్ మేము మొయ్యాలి అన్నీ. సో ఇంక అది పరిస్థితి. నేనైతే సెలవు తీసుకుంటున్నా. అరటికాయలు ఓకే, దాంట్లో పన్నీర్ 2-3 ఉన్నాయి, తినేసి ఆ వాటర్ తాగేసి రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోతాను. అన్నట్టు ఇంకొక విషయం, మలాకా అనేది మీకు గత వీడియోలో 150 కిలోమీటర్లు అని చెప్పాను. 150 కాదు, జోహార్ నుంచి 230 కిలోమీటర్లు. నాకు వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి 150 కిలోమీటర్లు ఉందన్నమాట. 150 కిలోమీటర్లు అంటే రఫ్గా 2 రోజులు. ఇవాళ రేపు తొక్కితే సెట్. ఎల్లుండి మలాకాలో ఉంటా. ఈ గ్యాప్లో ఇంకొక వీడియో అయితే కవర్ చేస్తాను. చూద్దాం, మంచి వీడియో కవర్ చేయడానికి. సెలవు తీసుకుంటున్నాను. అంతా దరిద్రం వేలేదారులు ఎలా ఉండిద్దో. ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్. ఎందుకు అరుస్తున్నారా బాబు?